అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సూత్రం, ఆకర్షణ సిద్ధాంతం మానవ జీవితం మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు మనం ఏదో కోరుకుంటే విశ్వం అది మనకు నిజంగా ఇస్తుందా, విశ్వం మనకు ఏ విధంగా ఇస్తుందనే విషయాలను సైంటిఫిక్గా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనేక మంది వాడుతున్న ఏకైక సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సూత్రం అండి. ఆకర్షణ సూత్రం ద్వారా మీ జీవితంలోకి మీరు దేన్నైనా అట్రాక్ట్ చేయవచ్చు అండి. హెల్త్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, కెరియర్, మనీ, ఇలాంటివి ఏదైనా సరే మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయవచ్చు. మీరు కోరుకునే డబ్బు, సంపద, ఐశ్వర్యం, హెల్త్, ఇవన్నీ ఈజీగా మీరు అట్రాక్ట్ చేయవచ్చు. ప్రకృతిలో ప్రతి వస్తువు ఏదో ఒక దానితో అనుబంధమై ఉందండి. అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుని ఆకర్షిస్తుంది. అయితే చాలా వరకు మానవుడు అనేక రకాల నమ్మకాల మధ్య జీవిస్తూ ఉన్నాడు. మీ నమ్మకాలు అంటే మీ బిలీవ్స్ పాజిటివ్గా ఉంటే మీరు కోరుకున్నవి తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతారు. మీ నమ్మకాలు కనుక నెగిటివ్ డైరెక్షన్లో ఉంటే మీరు కోరుకున్నవి మీ జీవితంలోకి రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో కేవలం 3 ఫార్ములాస్ ఉంటాయి: ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఏదైనా ఫస్ట్ మీకు కావాలి అంటే ఫస్ట్ మీరు అడగడం నేర్చుకోవాలి. మీరు అడగడం ద్వారా మీకు ఏం కావాలో విశ్వంలో ఫస్ట్ అది బయటికి వస్తుంది. మనకు బైబిల్లో కూడా చెప్పబడింది, అడుగుడి ఇవ్వబడును అనేది. మనకు ఏదైనా కావాలి, మనం దేన్నైనా ఆకర్షించాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం అడగడం నేర్చుకోవాలి. అడగడం ద్వారా మనకి ఏం కావాలనేది స్పష్టత వస్తుంది. మీకు 1,00,000 రూపాయలు కావాలి, ఎందుకు కావాలో కూడా తెలిసాలి. చాలామందికి నాకు కావాలని అంటారు, కానీ ఎందుకు కావాలో తెలియదు. యూనివర్సల్ రీజన్ని అడుగుతుందండి. మీకు ఎప్పుడు ఏం కావాలి అనేది అన్ని యూనివర్సల్లో సిద్ధమయ్యే ఉంటాయి. కానీ ఎప్పుడు మీ జీవితంలోకి వస్తుంది మీ రీజన్ కరెక్ట్గా ఉండాలి. చాలామంది విశ్వాన్ని అడుగుతున్నారు, కానీ ఎందుకు పొందలేకపోతున్నారు? ఇదే చాలా ఇంపార్టెంట్. ఆస్క్, రిసీవ్. రిసీవ్ ఎందుకు లేదు? అడుగుతున్నప్పటికీ అందుకోవడానికి ఎందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయంటే మధ్యలో బిలీవ్నెస్, నమ్మకం ఉంది కదా. ఈ నమ్మకం అనేది చాలామంది స్ట్రాంగ్గా ఉండడం లేదు. 1,00,000 రూపాయలు మీరు యూనివర్సల్ని అడిగినప్పుడు ఆల్టర్నేట్గా మీకు ఇంకో థాట్ వస్తుంది. నిజంగా వస్తుందా? అసలు ఎలా వస్తుంది? అనేక రకాల డౌట్లు మీకు ఏర్పడతాయండి. ఎప్పుడైతే మీరు విశ్వాన్ని కనుక అడిగిన తర్వాత 100% అది మీ జీవితంలోకి వస్తుందని అని బలంగా మీరు నమ్మారో 100% వస్తుందండి. ఏదైనా కానివ్వండి, మీరు ఒక కోరికను కోరుకుంటున్నప్పుడు మీ సంకల్పం బలంగా ఉండేటట్లయితే ఆ కోరికను, సంకల్పాన్ని మీ శరీరంలోని ప్రతి కణం, నరంలో గనక అదే ఆలోచనను జీర్ణింప చేసుకుంటే దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. 100% మీ సబ్కాన్షియస్ మైండ్ యూనివర్సల్ నుంచి మీ కోరికను మీ జీవితంలోకి సక్సెస్ అయ్యేటట్లు చేస్తుంది. చాలా వరకు ప్రపంచంలో అందరూ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ 3 నియమాల ఆధారంగానే ప్రపంచం అంతా నడుస్తుందండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగడం, అడిగింది నమ్మడం, నమ్మింది జీవితంలో పొందుతున్నానని మీరు బలంగా కోరుకోవడం. కాబట్టి ఈ 3 సూత్రాల ఆధారంగానే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మీరు ఏదైతే ఆకర్షిస్తున్నారో అదే మీ జీవితంలోకి వస్తుంది. మీరు నెగిటివ్గా ఉన్నారనుకోండి, కష్టాలు, సుఖాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు, ఆర్థిక బాధలు, అప్పులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ మీరు నెగిటివ్లో అట్రాక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మీ జీవితం ఇలాగుంది. మీరు పాజిటివ్గా ఉంటే, మీరు గతంలో పాజిటివ్ని అట్రాక్ట్ చేసి ఉంటే, పాజిటివ్ని ఆకర్షించి ఉంటే, ఆశావాద దృక్పథంతో మీరు గనక ఉండి ఉంటే గతంలో, ఇప్పుడున్న మీ జీవితంలో మీరు ఆనందం, సంతోషం, ఆరోగ్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, గుర్తింపు, హోదా అటువంటివిని ఆకర్షిస్తారు. కాబట్టి ఇప్పుడు మీ జీవితం ఎలా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు వేటిని ఆకర్షించి ఉన్నారు గతంలో? ఎప్పుడైతే మీ ఆలోచన విధానం మారుతుందో 100% మీ జీవితం ఉంటుందండి.
లా ఆఫ్ అట్రాక్షన్ ముఖ్యంగా మీరు తెలియజేసేది మీ ఆలోచనే. ఆలోచనల ఫ్రీక్వెన్సీని కనుక మీరు మార్చుకుంటే 100% మీరు ఏదైనా సాధిస్తారు. మీరు వ్యక్తిని కానీ వస్తువును కానీ దేన్నైనా కోరుకోండి, ప్రతిదీ మీ జీవితంలోకి మీరు ఆకర్షిస్తారు. ఎప్పుడు ఆకర్షిస్తారంటే మీ ఆలోచన విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే. విశ్వంతో కనెక్ట్ కావడానికి ఏకైక రహదారి ఆలోచన విధానం. ఆలోచన పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మీ థాట్ ప్రాసెస్ యూనివర్సల్తో కనెక్ట్ అవుతుంది. మీరు నెగిటివ్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యూనివర్సల్తో కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. అంతా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఒక వ్యక్తి జీవితం దేని మీద ఆధారపడి ఉంది? కేవలం ఆలోచనల మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఆలోచనలను మార్చుకోవడం చాలా సులభం. మీ జీవితంలో ఏదైనా చెడు జరుగుతుంది, మీకు వ్యతిరేకంగా జరుగుతుంది అంటే విశ్వం మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. మిత్రమా, నీ ఆలోచన విధానం సరిగా లేదు, వెంబడే మార్చుకో. కానీ సాధారణంగా మనం ఏం చేస్తాం? నా తప్పు లేదు, ఎదుటి వాళ్ళదే తప్పు అని వాళ్ళను నిందిస్తూ ఉంటారు. అలాంటి పద్ధతి సరైనది కాదు. మీ జీవితంలో మీకు ఏదైనా చెడు జరిగింది అంటే దానికి ముఖ్య కారణం మీరే. మీరు నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నారు. మీ ఆలోచనను మార్చండి, మీ ఫ్రీక్వెన్సీని మార్చండి అని మనకు యూనివర్సల్ సజెషన్ చేస్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఏది కోరుకుంటే అది సాధ్యమవుతుందంటే, మీరు ఏది కోరుకున్నా విశ్వం మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మీకు కావాల్సిందల్లా బలంగా అడగడం, నమ్మడం, కోరడమే. అందుకోసమే మనకు వేదాల్లో అన్నారు, యద్భావం తద్భవతి. మీరు ఏ భావంతో అయితే ఉంటారో దాన్నే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు ఆనందంగా ఉంటే ఆనందాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. డబ్బు కావాలని కోరుకుంటే మీరు డబ్బుని అట్రాక్ట్ కోరుకుంటారు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో బలంగా నిశ్చయించుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రతిదీ చాలా సులభంగా పొందండి. వీటికి సంబంధించిన ఎన్నో రకాల రెమెడీస్, టెక్నిక్స్ని మేము క్లాస్లో అందించడం జరుగుతుంది. ఎవరికైతే మనీ సంపాదించాలి, జీవితంలో ఎదగాలని ఆశ, ఆకాంక్ష కనుక ఉంటే మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్స్ అనే క్లాస్లో జాయిన్ అవ్వండి. అద్భుతంగా మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. వీటి పరంగా ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.